తెలంగాణ బీజేపీ నేతలను కీలక పదవులు వరించనున్నాయా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజేందర్ కు కేంద్ర కేబినెట్ లోకి పదవి దక్కబోతున్నట్లు చర్చ జరుగుతోంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డిని వరించబోతోందని తెలుస్తోంది. జేపీ నడ్డా స్థానంలో కిషన్ రెడ్డి ఈ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడితే ఆయన స్థానంలో ఎవరి ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో మళ్లీ బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి విషయం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి బీజేపీ పార్టీ విషయంలో చాలా కీలకంగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది, సంప్రదింపులు జరిపింది. చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ప్రముఖంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, ఎన్వీఎస్ ప్రభాకర్, అదేవిధంగా రామచంద్రరావు, చాలా పేర్లు ఒకరి తర్వాత ఒక పేర్లు కీలకంగా తెరపైకి వచ్చినప్పటికీ డీకే అరుణ లాంటి వాళ్ళ పేర్లు తెరపైకి, డీకే అరుణ, అరవింద్ ఎంపీలుగా ఉన్నటువంటి అందరి పేరు తెరపైకి వచ్చిన బీజేపీ అధిష్టానం మాత్రం ఆలోచన మరో విధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల విషయంలో బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ మొత్తంగా కూడా బీజేపీ అధ్యక్షుల నియామకంలో కొంత కీలకంగా పాత్ర పోషిస్తున్నట్టు చెప్పవచ్చు. రాష్ట్ర అధ్యక్షులుగా కావచ్చు, అదేవిధంగా మొత్తంగా కూడా కీలక శాఖలకు సంబంధించి అధ్యక్షులుగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వారు అధ్యక్షుడిగా ఉంటేనే బాగుంటుందని చెప్పి సూచించినట్టుగా తెలుస్తోంది. నాగపూర్ కేంద్రంగా వచ్చినటువంటి ఆదేశాల అనుసారమే బీజేపీ నాయకత్వం కూడా ఆ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో నాటో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షుల విషయంలో చాలా ఇదే వైఖరితో వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ అది ఇప్పటికీ ఒక్కసారిగా నిన్న నుంచి మొత్తంగా మారిపోయింది. ప్రస్తుతం మళ్లీ తెరపైకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. బండి సంజయ్ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో, అధ్యక్షుడి హయాంలో పార్టీ కూడా పూర్తి స్థాయిలో అంటే యువత కావచ్చు పెద్ద ఎత్తున పార్టీకి కలిసి వచ్చే విధంగా కొంత బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి అనిపించిన తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత యువతతో కావచ్చు పెద్ద ఎత్తున పార్టీ పరంగా జనాల్లోకి తీసుకెళ్లారు. కొంత జనాలలో బీజేపీ పట్ల అవగాహన కల్పించి జనాలంతా కూడా, ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఆకర్షితులయ్యే విధంగా బండి సంజయ్ నాయకత్వంలో జరిగిందని చెప్పేసి పార్టీ కూడా అధిష్టానం కూడా ఒప్పుకుంది. కానీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవిని తప్పించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో కొంత అప్పుడే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకవైపు బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి చెందుతా ఉంది, బలపడతా ఉంది. అసెంబ్లీలో కూడా బండి సంజయ్ నాయకత్వంలో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉన్నా ఎందుకు మార్చిందో అని చెప్పేసి బీజేపీలోని తెలంగాణలోనే అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బండి సంజయ్ మార్పులు అంటే ఏదైనా కారణం ఉందని కూడా ఇంటర్నల్ గా పార్టీలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్, బండి సంజయ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ భావజాలము, అదేవిధంగా సిద్ధాంత పరంగా, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీలో యాక్టివ్ గా ఉండడం బండి సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా జరిగినటువంటి ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు 2 జరిగాయి. ఆ 2 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికి ఒక రకంగా బండి సంజయ్ కారణం అని చెప్పేసి కూడా బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంది. ఇవి అతి త్వరలో కొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దాని తర్వాత మొత్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలకు నెక్స్ట్ అధికారంలో బీజేపీ రావాలనేది ఒక టార్గెట్ గా బీజేపీ ముందు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సమాచారం ఏంటంటే జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి అవకాశం ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నట్టు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి
కిషన్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిందా దానికి రెండు కారణాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, ఇటీవల కాలంలో డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణాది ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అనేక పార్టీలు దక్షిణాదికి సంబంధించి ఏకమవుతున్నారు. అది కొంత బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతా ఉంది. సో బీజేపీ నాయకత్వము కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పూర్తిగా దక్షిణాదిని కొంత అన్యాయం చేస్తా ఉంది. దక్షిణాది హక్కులను కానరాసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వన్స్ డీలిమిటేషన్ జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాల సంఖ్య తగ్గి అది దక్షిణాది యొక్క ప్రజల హక్కులను కాలరాయడం అవుతుంది. సో దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు చెన్నైలో డిఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా దక్షిణాది పార్టీల సమావేశం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాది నుంచి అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉంటే దక్షిణాదికి మాకు బీజేపీ అధినాయక ఒక సందేశం ఇవ్వాలనుకుంటుంది. మాకు ఉత్తరాది దక్షిణాది అనే విభేదాలు లేవు, చిన్న చూపు లేదు. మాకు దేశం అంతా ఒకే రకంగా ఉంటాం, మేము అందరినీ ఒకే కోణంలో చూస్తామనే ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తాం. దానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాదికి సంబంధించి ఒక వ్యక్తిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కిషన్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. కిషన్ రెడ్డి ఎందుకు అంటే కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో పాటుగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు. ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని పేరు మోడీ సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దానికి మోడీ అల్టిమేట్ గా కిషన్ రెడ్డిని తెరపైకి తీసుకోవడంలో మోడీ పాత్ర ఉందని ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు ఒకేసారి కిషన్ రెడ్డికి ఇవ్వడం వల్ల ఒకటి దక్షిణాదికి చెక్ పెట్టడం, అదే విధంగా భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాలు తెలంగాణ నుంచి స్టార్ట్ అయిపోతాయి. తెలంగాణ నుంచి చాలా కీలకంగా బీజేపీ వ్యూహాత్మకంగా రాజకీయంగా అడుగులు వేయబోతుందని ఒక సంకేతాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రెండు పేరు పెడితే మరొకటి ఈటెల రాజేందర్ విషయం కూడా చర్చ జరుగుతోంది. మరి ఈటెల రాజేందర్ కు అధ్యక్షుడిగా ఇస్తున్నారు. చివరి నిమిషంలో ఈటెల రాజేందర్ అధ్యక్షుడిగా ఇవ్వకుండా పార్టీ తరఫున ఏ పదవి ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది? కొంత తెలంగాణకు సంబంధించి బీసీలకు సంబంధించి ఇప్పటికే కొంత చర్చ జరుగుతోంది. ఈటెల రాజేందర్ విషయంలో బీసీలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కొంత ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అతనికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణలో కూడా మంచి సామాజిక వర్గం కావచ్చు, వ్యక్తిగతంగా కూడా మంచి సత్సంబంధాలు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ వ్యవహారం ఏం చేయాలనేది కూడా చర్చ జరిగినట్టు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ కు కేంద్ర మంత్రిగా ఇస్తే బాగుంటుందా అని ఒక అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా చూసాము. ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీతో పాటు అందరు జాతీయ నాయకులు అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈటెల రాజేందర్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలోనే ప్రధాని మోడీ కూడా ఈటెల రాజేందర్ కు సందేశం ఇచ్చారు. మీలాంటి పోరాట పటిమ నాయకత్వం దేశానికి కూడా అవసరము. మీ సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. మీలాంటి నాయకులు దేశ అభివృద్ధికి అవసరపడతారని చెప్పేసి ఒక సందేశం ఇచ్చారు. ఈ సందేశం వెంట కూడా అంటే మోడీ క్యాబినెట్ తీసుకునే అవకాశం ఉందా అని కూడా చర్చ జరుగుతా ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ మాత్రం ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించి ఒక కీలకంగా ఒక రాష్ట్రంగా మారబోతుందని చెప్పవచ్చు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ పేరు, అదే విధంగా కేంద్ర మంత్రిగా ఈటెల రాజేందర్ పేరు, మరో రకంగా చూసుకుంటే జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సో మొత్తంగా కూడా తెలంగాణ అనేది మొత్తంగా బీజేపీకి ఒక సెంట్రిక్ పాయింట్ కాబోతుందా అని చర్చ జరుగుతుంది. అదే జరిగితే మాత్రం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించి ఒక పెద్ద సంచలనంగా మారుతా ఉంది. నెక్స్ట్ దక్షిణాది రాష్ట్రాల విషయంలో తమ ఆలోచన ఏంది అనేది కూడా కొంత కుండబద్దలు కొట్టినట్టు అవుతుందనే ఆలోచనలో మోడీ అదే విధంగా అమిత్ షా ఉన్నట్టుగా ద్వయం తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న అతి కొద్ది రోజుల్లోనే అంటే దాదాపుగా మార్చి చివరికల్లా కావచ్చు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అదే విధంగా ఏప్రిల్ మొదటి వారంలో జాతీయ అధ్యక్షుడికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ సంబంధించి అధ్యక్షుడు ఖరారైనట్టుగా ఇంటర్నల్ గా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అదే విధంగా రాధాకృష్ణ అయితే ఇక్కడ ఇంకొక పేరు కూడా వినిపిస్తోంది, బీజేపీ చీఫ్ గా మురళీధర్ రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం? మురళీధర్ రావు విషయానికి వస్తే మురళీధర్ రావు ఆర్ఎస్ఎస్ అదే విధంగా చాలా రోజుల పాటు బీజేపీలో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నాడు. మురళీధర్ రావుకు కొంత ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థుల విషయంలో కావచ్చు అంటే ఎంపీ విషయంలో కొంత పార్టీకి మురళీధర్ రావు కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి పార్టీ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మురళీధర్ రావు కొంత ఇనాక్టివ్ గా ఉన్నట్టు సందర్భాలు కనబడుతున్నాయి. సో అయినప్పటికీ
మురళీధర్ రావు విషయంలో మాత్రం నాగపూర్ ఆర్ఎస్ఎస్ కొంత పూర్తి స్థాయిలో మురళీధర్ రావుకు అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బండి సంజయ్ కాకుండా మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మురళీధర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉంటుంది అని చెప్పేసి సూచాయిగా తెలుస్తా ఉంది. మురళీధర్ రావు ఎందుకంటే ఇప్పుడు వెలుమ సామాజిక వర్గానికి సంబంధించి అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాడు. సో ఉత్తర తెలంగాణతో పాటుగా మొత్తంగా కూడా ఆర్ఎస్ఎస్ కొంత భావజాలంతో ఆర్ఎస్ఎస్ ప్రమోషన్ లో భాగంగా మురళీధర్ రావు పేరు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే బండి సంజయ్ లేదా మురళీధర్ రావా అనేది మాత్రం కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. ఎక్కువ మటుకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, కేంద్రం మాత్రం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో పార్టీలో చేరడము ఆర్ఎస్ఎస్ భావజాలం కాకుండా ఇతర పార్టీల నుంచి రావడమే ఈటల రాజేందర్ కొద్దిగా మైనస్ గా మారినట్టుగా తెలుస్తా ఉంది. రాజకీయంగా అంటే ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే మనకు పార్టీ అధ్యక్షుడుగా ఉంటే మరింత మన సిద్ధాంతాన్ని భావజాలాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయ ప్రయోజనాలకు తీసుకుంటే అది తాత్కాలికంగానే ఉంటుంది. ఈటల రాజేందర్ కావచ్చు మరొక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఉన్నత పదవిని అప్పగిస్తే అది తాత్కాలికంగా ఉంటుంది మాత్రం దీర్ఘకాలికంగా ఉండదు. సో ఆర్ఎస్ఎస్ భావజాలం మరియు బీజేపీ సిద్ధాంతంతో కలిగిన వాళ్ళ వ్యక్తులకు ఇస్తే భవిష్యత్తులో దీర్ఘకాలికంగా కూడా సిద్ధాంతాన్ని అదేవిధంగా భావజాలాన్ని వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కొంత కటుగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమే ఈటల రాజేందర్ కొంత మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో ఈటల రాజేందర్ సేవలు మరో రకంగా తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలి అంటే కేంద్ర మంత్రిగా ఇస్తే ఒకవేళ అతని తెలంగాణతో పాటుగా బీజేపీకి సంబంధించి ఆయన సరైన ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.